అప్పుడు చెప్పలేదు. అది పక్కన పెడితే మీ ఇద్దరికి నిశ్చితార్థం ఇంట్లో ఏర్పాటు చేసినప్పుడైనా చెప్పాలి కదా. అప్పుడు చెప్పలేదు. అప్పుడు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్పే రైట్ నీకు లేదురా. వాడికి రైట్ లేకపోవడం కాదు, వాడికి నాకు ఇష్టం లేకుండా దీన్ని వాడికిచ్చి పెళ్లి చేసే రైట్ ఎవరికీ లేదు. ఏం జరిగినా నా కొడుకు పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరగాలి. నేను అనుకున్న అమ్మాయితోనే జరిపిస్తాను. మీ అందరికీ ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఇదిగో, ఈ భువనే మా వాడికి భార్య, నా ఇంటికి కాబోయే కోడలు. దీన్ని ఎవరూ మార్చలేరు. ఏం చూసే దాన్ని ఓ కోడలు కోడలని ఎత్తేస్తున్నావు? ఏం కావాలి? తనకి అందం ఉంది, ఆస్తుంది. దీనికేముంది? సంస్కారం ఉంది, ఇంటిల పాదిని ప్రేమించి మంచి మనసుంది. ఇంటిని చక్కబెట్టుకుని నేర్పుంది. నేను కూడా ఇంటిని చక్కబెట్టగలను. ఏంటే చక్కబెట్టగలవు? ఇంటి పని చేయడం పక్కన పెట్టు. అసలు మీ ఇంట్లో కిచెన్ ఏమోలుందో తెలుసా? కానీ మా ఇంటికి వచ్చేసి ఉద్ధరించేస్తావా? పెళ్ళైన తర్వాత వాడికి వండి పెట్టడం వచ్చా నీకు? అంటే ఏంటి? వంట తెలిస్తే అదే అర్హత? అలా అయితే భువన పల్లవి కంటే బ్రహ్మాండంగా వంటలు చేస్తుంది. ఇదిగో అక్షిత, నువ్వు అనవసరంగా రాంగ్ స్టేట్మెంట్లు ఇచ్చేయకు. గరిటె ఎలా పట్టుకోవాలో తెలియని తను నువ్వు వంట చేసేస్తావు అనగానే ఎలా టెన్షన్ పడిపోతుందో చూడు. తనేమీ టెన్షన్ పడట్లేదు. నీ కంటికి అలా కనబడుతుందనుకుంటా. అవును, నా వంట ఏంటో ఇప్పుడే మీ అందరికీ చేసి చూపిస్తాను. పల్లవి కంటే నేనే గ్రేట్ అని మీ అందరి ముందు ఒప్పిస్తాను. ఆంటీ, వీళ్ళ అభిప్రాయాన్ని చేంజ్ చేసి చూపిస్తాను. అక్షిత, కిచెన్ ఎక్కడుందో చూపించు. సరిపోయింది. మమ్మీ, ఆవిడ గారు వంట చేస్తే ఫస్ట్ మీరే తినండి. తిన్న తర్వాత మీరుంటే అప్పుడు మేము ట్రై చేస్తాం.